హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ చేపల పులుసు అయితే తయారు చేసుకుందామండి. ఈ స్టైల్‌లో చేపల పులుసు పెట్టారంటే తినకుండా ఉండలేరు మీరైతే. నేనైతే ఒక 2 కేజీల వరకు చేపలు తీసుకున్నానండి. వాటిని సాల్ట్ వేసి ఉప్పు నీళ్ళల్లో గంట సేపయితే నానబెట్టండి. నానబెట్టిన తర్వాత తీసి ఇలా వాటర్ లేకుండా చూసుకోండి. చూసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఉప్పు, పసుపు వేయండి దీని మీద. వేసి చేత్తోనే బాగా కలిపేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ప్రతి ఒక్క పీస్‌కి అనేది పట్టేలా ఉప్పు, కారం పట్టేలా చూడండి. మీరు కావాలంటే లెమన్ గూడా యాడ్ జేయొచ్చు. నేను లెమన్ యాడ్ జేయట్లేదు. ఇలా చేస్తే నీచు వాసన అనేది రాదండి. మనం ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసి ఒక గంట సేపు పెడతాం గదా! దాంతోనే నీచు వాసన అంతా పోతుంది. మళ్ళీ పైగా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేస్తాం కాబట్టి నీచు వాసన ఏమి రాదు. ఇలా ఆరబెట్టి పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఈలోపు మనం వేరే ప్రాసెస్ చూద్దాము. నేనైతే చింతపండు తీసుకున్నానండి. నేను ఒక 2 కేజీల వరకు చేపలు తీసుకున్నాం గదండీ! దానికి తగ్గట్టుగా చింతపండు తీసుకున్నాను నేను. నేనైతే ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండు అనేది పులుపు ఎక్కువగా ఉంటుంది. దీంట్లో వేడి నీళ్ళు బాగా బాయిల్ అయిన నీళ్ళు తీసుకొచ్చి చింతపండులో పోయండి. అప్పుడే మనకు పులుపు అనేది బాగా బయటకొస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఆలోపు చింతపండు అంతా నానిపోతుంది. ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసేయండి. అలాగే మనకు బిర్యానీ ఆకు, 3 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, అలాగే ఒక 4 మిరియాలు గూడా వేసి దోరగా వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండిన కొబ్బరి ఉంటుంది కదండీ! ఎండు కొబ్బరి. ఆ ఎండు కొబ్బరి గూడా ఇందులో వేసేయండి. మీరు ఇలా మసాలా నూరి చేస్తే చాలా టేస్టీ వస్తుందండి చేపల పులుసనేది. కొంచెం ఫ్రై చేసుకోండి. గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా చూసేసుకోండి. స్పూన్‌తో కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అలాగే దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేయండి ఇప్పుడు. జీలకర్ర చివర్లో వేయాలండి. ఎందుకంటే మాడిపోతుంది కదా! వేయగానే మెంతులనేది ఫస్ట్ వేస్తే కొంచెం వేగిపోతాయి. ఇవన్నీ లైట్‌గా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీంట్లో గసగసాలు గూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేయండి. ఇలా మసాలా నూరి చేయడం వల్ల పులుసనేది కొంచెం చిక్కగా ఉంటుందండి. టేస్ట్ గూడా చాలా బాగా వస్తుంది మనకు. మనము గసగసాలు వేసిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేయాలండి. ఆ వేడికే గసగసాలనేది వేగిపోతాయి. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి గసగసాలనేటియి. అలా ఒక 3, 4 సెకండ్స్ వరకు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి మెత్తగా. చూడండి. ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకుందామండి మనము. ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఒక 4 ఆనియన్స్ వరకు తీసుకున్నానండి. ఎందుకంటే 2 కేజీస్ చేపలు గదా! దానికి తగ్గట్టుగా తీసుకున్నాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మీరు కాకపోతే ఆనియన్స్ అనేది పచ్చి ఆనియన్స్ ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి కూడా కాల్చేసుకోవచ్చండి. అలా కూడా చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే పొడుగ్గా కట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నానండి. ఓన్లీ ఆనియనే. చూడండి ఇలా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి అయితే తీసేసుకోండి. ఇలా తీసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోండి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు చింతపండు అనేది మనకు నానిపోయిందండి. చింతపండు అనేది గట్టిగా పిసికి ఒక జాలి లాంటిది తీసేసుకొని దాని గ్రేవీ అంతా కిందికి వచ్చేలా చూసేసుకోండి. స్పూన్‌తో అలా అంటే కిందికి మనకు వచ్చేస్తుందండి మొత్తము. గట్టిగా ఇట్లా అదిమి తీసేయండి చింతపండు గుజ్జు అనేది. మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి చాలా మొత్తం మెత్తగా అయిపోతుందంతా.
కొద్దిగా వాటర్ పోసుకుంటూ అంటే మొత్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఆనియన్ పేస్ట్ ఉంది కదండీ! అదంతా ఇందులో వేసేయండి ఇప్పుడు చింతపండు పులుసులో. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోండి. కొంచెం నాన్ వెజ్‌కి కారం ఎక్కువగానే పడుతుంది. ఏం పర్లేదు. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు కూడా వేసేసుకోండి. మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాగా కలిసేలా కలుపుకోండి స్పూన్ తోటి. మొత్తం కలిసేలాగా. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకైతే ఆయిల్ అయితే వేసేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. దీంట్లోనే ఒక దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు, 2 మిరియాలు వేసేయండి పోపుకు. వేయకపోయినా పర్లేదండి. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి, అలాగే చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అండి. అలాగే కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనా కూడా వేసేయండి పోపులోనే. పోపు కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం పులుసు ఉంది కదండి, పులుపు అంతా ఇందులో పోసేయండి ఇప్పుడు. పోసేసి మూత పెట్టేసేయండి మొత్తము. కొద్దిసేపు మూత పెట్టేస్తే మనకు ఆయిల్ అనేది పైకి వస్తుందండి. ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం మసాలా అనేది ఇందులో వేసేస్తే సరిపోతుందండి. మసాలా అంతా పులుపుకు బాగా పట్టేలా మనం చూసుకోవాలి కదా, అందుకని ఇప్పుడు మసాలా అంతా బాగా కలిసేలా చూసేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి మొత్తం అంతా. పులుసులో బాగా కలిసేలా మసాలా అంతా బాగా కలిపేసేయండి. ఈ పులుపుకు మసాలా పడితే చాలా టేస్టీగా వస్తుంది. వాసన కూడా మనకు ఆల్రెడీ తెలిసిపోతుందండి. వాసన కూడా చాలా బాగా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు మీరు కావాలంటే కొన్ని వేడినీళ్ళు కూడా పోసేసుకోవచ్చండి. పులుసు కొంచెం తక్కువగా ఉంది, కొంచెం చిక్కగా ఎక్కువైంది అనుకుంటే పోసేసుకోవచ్చు. కొంచెం పలచగా కావాలనుకుంటే. నేనైతే కొన్ని పోసాను, కొద్దిగా వేడి నీళ్ళు అయితే పోసాను. మసాలా అంతా బాగా పట్టేలా ఒక 2-3 నిమిషాల పాటు మనం పులుసు అనేది బాగా బాయిల్ అయితే సరిపోతుందండి. చూడండి ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. మనకు పులుసు అనేది బాగా బాయిల్ అయిపోయింది కదా, చూడండి ఒకసారి. మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి అంతా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈలోపు చేపలు అనేది మనకు ఆరిపోయి ఉంటాయి కదండి, మొత్తం డ్రై అయి ఉంటాయి. కొంచెం ఆరబెట్టాలండి, ఉప్పు పసుపు కలిపి ఇట్లా ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు బాయిల్లో వేసేయాలి మనము. ఒక్కొక్కటిగా వేసేసుకొని అన్నీ వేసేసుకుంటే సరిపోతుందండి. మనం చేపల పులుసుకు ఎప్పుడైనా వెడల్పు లాంటి కడాయి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనము చేపలు అనేది గంట పెట్టకూడదండి. వేసిన తర్వాత చేత్తోనే అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 7 నిమిషాల తర్వాత చూడండి, చాలా బాగా బాయిల్ అయ్యాయి కదా, చూడండి. ఆయిల్ అనేది ఎప్పుడైనా పైకి రావాలండి, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లి ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అనేది తయారైపోయింది. ఇది నెక్స్ట్ డే అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు అనేది. ఇంకా పులుపు అనేది బాగా పడుతుంది. ఇంకా ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.